హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ప్రస్తుతానికి రాత్రి 10:53 పీఎం అయింది. ఇప్పుడు బేసిక్‌గా ఈ పాడ్‌కాస్ట్‌కి ఉన్న డెడికేషన్ మీ అందరికి ప్రామిస్ చేసినట్టు ఎపిసోడ్ తీయాలని చెప్పి నేనిప్పుడు ఇది రికార్డ్ చేస్తున్నా. సో, ఆఫ్‌కోర్స్ మీరు టైటిల్ చూసుంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఆఫ్‌కోర్స్ క్లాసిక్ సినిమా 'రాజమౌళి' గారి 'ఈగ'. ఈ సినిమా నేనెందుకు చేద్దాం అనుకున్నానంటే బేసిక్‌గా లైక్ ర్యాండమ్ అది జస్ట్ వచ్చింది. సో, ఇంకేమైనా అప్డేట్లున్నాయంటే పెద్దగా ఏం లేదు. ఆహ్, ఇంకేమైనా సినిమాలు జూశానంటే 'స్కంద' జూశాను. బట్ 'స్కంద' నేనొకటి జెప్తా. ఆ సినిమా ఎట్లుంటదంటే నువ్వు ఎన్ని తక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ బెట్టుకున్నా సరే స్టిల్ నీకు సినిమా డిసప్పాయింటింగ్ ఉంటది. దాంట్లో ఒక సీన్ ఉంటదండి. ఏంటంటే విలన్సు అంటే ఇది హైలైట్. హీరో వాళ్ళ డ్యాడీ వస్తాడు విలన్స్‌కి వార్నింగ్ ఇవ్వడానికి. 2 జార్‌లు ఆవకాయ పచ్చడి తీసుకొస్తాడు. అప్పుడే ఆ డైలాగ్ వస్తది. కోడైనా, పొట్టేలైనా మనకెవడైనా ఎదురొస్తే పచ్చడి పెడతామని ఆడు చెప్తాడు. కానీ ఆడ హైలైట్ ఏందంటే విలన్స్ ఎంత హోలగాలంటే వాళ్ళు 3 స్క్వాడ్‌లు పంపిస్తారు. అంటే ఆర్మ్డ్ స్క్వాడ్‌లు. అందరికి ఒక గన్ ఉంటది. మన రామ్ గాడికి మాత్రం ఒక గొడ్డలుంటది. ఆ గొడ్డలేంటంటే ఐసు ఏంటది ఐస్‌కి ఒక పికాక్స్ వాడుకుంటారు గదా! వాడికదే ఉంటది. లిటరల్లీ ఒక 100 మంది, 200 మందుంటారు. అది ఎంత అతిగుంటదంటే వాడిని చంపడు. అన్ని బుల్లెట్లు కాస్తారు. కానీ వాడు అందరిని చంపేస్తాడు. ఇప్పుడు నాకు తెలుసు నువ్వు 'బోయపాటి' సినిమా చూసినావంటే ఆఫ్‌కోర్స్ నువ్వు ఏదైతే ఎక్స్‌పెక్ట్ జేయాలో నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసావు. బట్ ఇది లైక్ అంతకు మించి అంత ఉండే ఒక రాడ్డు అండ్ జస్ట్ సినిమా చాలా బోరింగుంటది. వరస్ట్‌దేంటంటే అసలు ఆ బీజీఎం ఏదైతే ఉందో యమ్మ నాకు సినిమా లైక్ చాలా బేసిక్‌లీ మీకు నీరసంతో తలనొప్పి కావాలంటే ప్లీజ్ ఈ సినిమాకి టికెట్టుకొని మీరు సినిమా చూడండి. అట్లా సినిమా ఉంటది. యాహ్! ఇప్పుడు ఈ సినిమాకొచ్చేసారు. అంటే బేసిక్‌లీ ఆ సినిమాని నా మైండ్ నుండి ఎరేజ్ జేయనీకి ఆర్ వైప్ ఔట్ జేయనీకి ఈ సినిమా నేను జూసాను మళ్ళీ. ఈ సినిమాకి క్రెడిట్స్ మనం జెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ వారాహి చలనచిత్రం. దిస్ మూవీ స్టార్స్ నేచురల్ స్టార్ 'నాని' గారు, 'సుదీప్' గారు, 'సమంత' గారు, 'నోవల్ షాన్' గారు, 'ఆదిత్య మెనన్' గారు, 'శ్రీనివాస్ రెడ్డి' గారు, 'తాగుబోతు రమేష్' గారు ఇన్ ఎ క్యామియో, 'హంస నందిని' గారు ఇన్ ఎ క్యామియో, 'శివనారాయణ' గారు ఇన్ ఎ క్యామియో అండ్ మన 'ఛత్రపతి శేఖర్' గారు కూడా ఇన్ ఎ ఒక క్యామియో. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి ఆస్కర్ విన్నింగ్ కంపోజర్ 'ఎంఎం కీరవాణి' గారు, ఈ సినిమాకి డైలాగ్స్ రాసినటువంటి 'జనార్దన్ మహర్షి' గారికి, సినిమాటోగ్రఫీ చేసినటువంటి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కెమెరామాన్ 'కేకే సెంథిల్ కుమార్' గారు, ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ 'రవీందర్' గారు, ఎడిటింగ్ చేసినటువంటి ది లెజెండరీ అండ్ ఆఫ్‌కోర్స్ నాకు చాలా ఇష్టం ఉన్న ఒక ఎడిటర్ 'కోటిగేరి వెంకటేశ్వరరావు' గారు, విజువల్ ఎఫెక్ట్స్ బై మన 'మకోట వీఎఫ్ఎక్స్' ఆఫ్‌కోర్స్ వాళ్ళ 'బాహుబలి: ది బిగినింగ్' అండ్ 'బాహుబలి: ది కంక్లూజన్‌కి' కూడా నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరూ 2 సినిమాలకి పనిచేసే 'మకోటకి' ఆఫ్‌కోర్స్ అది ఒక హైదరాబాద్ బేస్డ్ వీఎఫ్ఎక్స్ కంపెనీ. అండ్ ఈ సినిమాకి కథ రాసినటువంటి అంటే యాక్చువల్లీ ఐ డోంట్ నో. నాకు తెలిసినంత వరకు ఈ సినిమాకి కథ ఎవరు రాసారు? అదే అనుకున్నా. ఈ సినిమాకి కథ రాసినటువంటి 'కేవి విజయేంద్ర ప్రసాద్' గారికి ఆఫ్‌కోర్స్ మన 'రాజమౌళి' గారు వాళ్ళ ఫాదర్. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ 'ఎస్ఎస్ రాజమౌళి' గారికి, ఈ సినిమాకి సమర్పించు 'సురేష్ బాబు' గారు అండ్ 'బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్' అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి నిర్మాత 'సాయి కొరపాటి' గారు. అండ్ ఈ సినిమా 6థ్ జులై 2012న సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ చెప్పాలంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఏంటంటే ఆబ్వియస్‌లీ నా ఫేవరెట్ డైరెక్టర్ 'రాజమౌళి' గారు గాబట్టి, అప్పట్లో 'మర్యాద రామన్న' చూసాను. అండ్ దెన్ నాకేం గుర్తుందంటే, అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ ఏందంటే, 'రాజమౌళి' గారి నెక్స్ట్ సినిమాలో, ఆ సినిమాలో హీరో ఒక ఈగ. బట్ దెన్ నాకేం గు అండ్ దెన్ ఆ న్యూస్ ఎట్లయిందంటే, అది ఇండస్ట్రీని మొత్తం షేక్ జేసింది బేసిక్‌గా. ఒక ఊపాడింది. అండ్ దెన్ అప్పట్లో ఇంకో పెద్ద న్యూస్ ఏంటంటే, కన్నడ నుండి ఉండే ఒక యాక్టర్, అక్కడ ఉండే ఒక పెద్ద స్టార్ మన 'సుదీప్' గారు ఆయన తెలుగులో విలన్‌గా డెబ్యూ అవుతున్నారనమాట. సో, వాళ్ళు సినిమా తీసినారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ యాస్ విత్ ఏ రాజమౌళి గారి సినిమా అయినా అది తీసినంత వరకు నువ్వు ఆగుతూనే ఉంటావు, ఆగుతూనే ఉంటావు, ఆగుతూనే ఉంటావు. అంటే ఆ హైప్ అట్లా బిల్డ్ అవుతూ ఉంటది బేసిక్‌గా. సో, ట్రైలర్ వచ్చింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ట్రైలర్ చాలా స్టన్నింగ్ ఉంది. అండ్ దెన్ నాకు బాగా గుర్తు ఆ వీకెండు
సాటర్‌డే డే ఏదైతుందో నేను మా డ్యాడీ కలిసి సాటర్‌డే ఆఫ్టర్‌నూన్ షోకి పోయాం. అండ్ నేనొకటే చెప్తానండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ మరొక్కసారి ఈ సినిమాని ప్రూవ్ చేసింది ఏంటంటే, ఎందుకు రాజమౌళి గారు మాస్టర్ స్టోరీ టెల్లర్ అనేది నాకు అట్లా అనిపించింది. ఇది ఒక అమేజింగ్ మూవీ. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఓవర్ ది ఇయర్స్ ఈ సినిమా హిందీలో మక్కీగా ఫేమస్ అయింది. వాళ్ళు టీవీలో టెలికాస్ట్ చేసినప్పుడు. అది ఏమైందంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. వాడు ఫిలిపినో అమెరికన్. సో, అంటే వాళ్ళు ఆయన అమ్మ, నాన్న గూడా ఇమ్మిగ్రెంట్సే. బట్ వాడెక్కడ పుట్టి పెరిగాడు నాకులాగే. సో, వాడికేంటంటే తెలుగు సినిమాలు చూడడం ఇప్పుడు వాడు తెలుగు సినిమాలు చూస్తాడు. అంటే బేసిక్‌గా వాడికిష్టం. సో, 2021లో నేను ఆడికి చెప్పా, "ఒరేయ్! ఈ సినిమా ఉంది. నువ్వు చూస్తావా?" అంటే ఆడు చూసాడు. వాడికి కూడా తెగ నచ్చింది. అండ్ దెన్ బేసిక్‌గా ఈ పాడ్‌కాస్ట్ కోసం జస్ట్ ర్యాండమ్‌గా మేము సెలెక్ట్ చేసిన కొన్ని సినిమాలు మేమేం చేసామంటే, మేము చూసిన సినిమాలని రాసేస్తాం. సో, లిస్ట్ పెట్టి మేము జూస్తాం. ఓకే. ఏది జూడాలో మాకేది మూడుందని జెప్పి, సో, జస్ట్ రివర్స్ చేద్దామని జెప్పి అండ్ ర్యాండమ్‌గా అంటే ఇంకేం జెప్తా, ఇది ఒక క్లాసిక్ మూవీ. సో, ఆఫ్‌కోర్స్ యాహ్! అదొకటే జెప్తాను. నాకు తెగ నచ్చింది. సో, ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏందంటే బోలెడన్నున్నాయి. సో, అయన్నీ కవర్ జేయాలంటే కొంచెం టైం పడతది. బట్ ప్లీజ్ మీరు ఐ హోప్ మీరందరూ ఎంజాయ్ జేస్తారు. అండ్ నేను నా లెవెల్ బెస్ట్ ట్రై జేస్తా ఇయన్నీ చెప్పుకోవడానికి. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే యాక్చువల్లీ మిడ్ 1990స్‌లో 'విజేంద్ర ప్రసాద్' గారు మైండ్‌లో ఉంది. అంటే ఆ టైంలో ఏందంటే జస్ట్ సరదాగా ఆయన కొడుకుతో మాట్లాడుతుంటే ఆఫ్‌కోర్స్ రాజమౌళి గారితో ఆయనకొక కథ చెప్పారు. ఏంటంటే ఒక ఈగ ఒక మనిషి మీద రివెంజ్ తీసుకోనికి లైక్ పగ తీర్చుకోవడానికి ఒక పట్టుదల పెడతదనమాట. సో, అప్పుడేమైందంటే మన 'విజేంద్ర ప్రసాద్' గారు ఆ ఐడియా యాక్చువల్లీ ఒక ఇంగ్లీష్ స్క్రిప్ట్ వాళ్ళు సెట్ చేశారు. ఇన్ 1830స్ అమెరికా. దాని సెట్టింగ్ ఏందంటే ఒక ఆఫ్రికన్ అమెరికన్ బాయ్ లైక్ ఆయన స్లేవరీలో ఉన్నప్పుడు ఆయన కుటుంబాన్ని ఏంటది విడుదల చేయనికి అంటే ఫ్రీ జేయనికి బేసిక్‌గా స్లేవరీ నుండి వాడు మళ్ళీ ఈగగా పుడతాడు. సో, అప్పుడేమైందంటే ఆఫ్‌కోర్స్ ఇందాకడ చెప్పినట్టు 'మర్యాద రామన్న' సినిమా కంప్లీట్ చేసిన తర్వాత రాజమౌళి గారు ఆ కాన్సెప్ట్‌ని బేసిక్‌గా లైక్ ఆ కాన్సెప్ట్ మళ్ళొచ్చింది ఆయన మైండ్‌కి. అండ్ దెన్ యాహ్! ఈ సినిమా మనం తీద్దాం అని చెప్పి ఆయనకి ఆ ఐడియా వచ్చింది బేసిక్‌గా. అండ్ దెన్ ఆయన సింపుల్‌గా చెప్తారు ఏందంటే 16 సంవత్సరాల క్రితం నేను ఈగ కథ విన్నాను. ఏంటంటే మా డ్యాడీ చెప్పారు. ఒక ఫ్లై ఏంటంటే కమ్స్ బ్యాక్ టు టేక్ రివెంజ్ అనమాట. కానీ ఆ టైంలో నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ని గూడా గాదు. దాని తర్వాత నేను గూడా సినిమాలు తీయడం మొదలుపెట్టినప్పుడు నేను గూడా ఫార్ములా ఫిల్మ్స్‌కి చాలా స్టిక్ అయ్యాను. అండ్ నా అదృష్టం బావుండి అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ పరంగా మంచిగా ఆడాయి. కానీ ఒక కొంతకాలం అయిన తర్వాత నాకు కూడా ఎక్కడో ఒక డౌట్ అంటే నాకు కూడా ఎక్కడో ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏందంటే నేను చాలా కంఫర్టబుల్ అవుతున్నాను బేసిక్‌గా. అంటే నేను చేసే విధానం, నేను తీసే విధానం. సో, ఈసారైతే నేను ఎక్స్‌పెరిమెంట్ చేసి సంథింగ్ కంప్లీట్‌లీ డిఫరెంట్ చేద్దాం అనేదే నేను ప్రయత్నం చేద్దాం అనేదే నేను ఫిక్స్ అయ్యా. ఇంకోటేంటంటే వాంటెడ్ టు టేక్ ది ఆడియన్స్ బై సర్ప్రైజ్. ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేయడం అనేది ఆహ్, నాకు కూడా కావాలని ఉండేది. అండ్ దెన్ అందుకే మళ్ళీ నేను 16 సంవత్సరాలు విన్న కథ మళ్ళీ ఈ స్టోరీ నేను బేసిక్‌గా సెలెక్ట్ చేసుకున్నా. అంటే సినిమా ఆరిజిన్ గురించి. సో, యాక్చువల్లీ ఇదొక బైలింగ్యువల్ సినిమా. ఆహ్, అపెరెంట్‌లీ వాళ్ళు ఈ సీన్ 2 సార్లు తీశారు. అండ్ యాక్చువల్లీ మీరు తమిళ్ వెర్షన్ చూస్తే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే దాంట్లో అంటే ఆఫ్‌కోర్స్ భాష వేరేలాగున్నా గాని, ఆ సీన్ ఉంటది కదా! మన 'తాగుబోతు రమేష్‌తో'. సో, ఆ సీన్‌లో యాక్చువల్లీ సంతానం ఉంటాడు తమిళ్ వెర్షన్‌లో. సో, ఫస్ట్ టైమ్ ఆయన మొట్టమొదటిసారి ఈ సినిమాలో ఏమైందంటే, జనరల్‌గా రాజమౌళి గారు కాస్టింగ్ ముందే జేసి దాని తర్వాత స్క్రిప్ట్ రాస్తాడు. ఈసారైతే ఉల్టా ఏందంటే, స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన కాస్టింగ్ మొదలుపెట్టారు. సో, అప్పటికే ఏంటది మన 'పిల్ల జమీందార్‌తో' బ్రేక్ వచ్చిన ఒక నాని గారు ఈ సినిమాకి హీరోగా సెలెక్ట్ అయ్యారు. కానీ ఏందంటే, రాజమౌళి గారు ఏం చెప్పారంటే కథ నరేట్ జేసినప్పుడు నువ్వు ఓన్లీ సినిమా లైక్ 25 నువ్వు సినిమాలో ఓన్లీ 20 నిమిషాలుంటావు. దాని తర్వాత ఈగ టేక్ ఓవర్ చేసాయి. ఇనీషియల్‌గా 'నాని' గారికి 2 మైండ్‌లో ఉండుండే. అంటే ఆయన కొంచెం ఫీల్ అయ్యారు. బట్ ఆయన ఏమి ఏం ఆలోచించారంటే
రాజమౌళి గారితో సినిమా. దాని తర్వాత ఇది అంటే ఈ అవకాశం మనం వదులుకోకూడదని జెప్పి యాక్చువల్లీ ఆయన సీన్‌లు మొత్తం 25 రోజుల్లో ఆయన కంప్లీట్ జేశారు. దాని తర్వాత హీరోయిన్ చూసే కొద్దీ దాని తర్వాత సమంత గారు సెలెక్ట్ అయ్యారు. అండ్ దెన్ విలన్‌కొచ్చేసరికి ఆఫ్‌కోర్స్ రాజమౌళి గారి సినిమాల్లో స్పెషాలిటీ ఏందంటే విలన్‌ని నువ్వు ఎంత ద్వేషిస్తావు అంటే హి క్రాఫ్ట్స్ ద బెస్ట్ విలన్స్ అనమాట. ఒక ద్వేషంని జనరేట్ జేయనీకి ఆయన తీసే విధానంలో. సో, ఏమైందంటే ఒక సినిమా జూసారు. ఆ సినిమా పేరు 'రన్' అనమాట. నాకు తెలిసినంత వరకు అది హిందీ సినిమా. దాంట్లో ఆ సినిమా తీసేదే రామ్ గోపాల్ వర్మ గారు. అండ్ ఆ సినిమాలో ఉండేది అమితాబ్ బచ్చన్ గారు అండ్ సుదీప్ గారు. సో, ఆ సినిమా చూసిన తర్వాత ఈడు బావుంటాడని జెప్పి సుదీప్ గారు విలన్‌గా వాళ్ళు కన్ఫర్మ్ జేశారు బేసిక్‌గా. అండ్ దెన్ దాని తర్వాత మన నోయల్ షాన్ గారు నాని ఫ్రెండ్‌గా వాళ్ళు కన్ఫర్మ్ అయ్యారు. సో, ఆహ్, సుదీప్ ఆయన రోల్‌కి ఇన్‌స్పిరేషన్ ఎక్కడ డ్రా చేశా అంటే 1983 కన్నడ సినిమా ఉంటది. దాని పేరు 'భక్త ప్రహ్లాద'. ఏంటంటే ఆ క్యారెక్టర్ ఈ సినిమాలో క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈయన యాక్చువల్లీ ఒక బ్యాడ్ గై విత్ గ్రే షేడ్స్ దెన్ ఒక ఫుల్ ఔట్ విలన్ అనేది ఆయన అట్లా అంటే ఈ క్యారెక్టర్ ఈ సుదీప్ అనే క్యారెక్టర్ అట్లా డిస్క్రైబ్ చేశాడు బేసిక్‌గా. సో, ఈ సినిమా స్క్రిప్ట్ వరకు ఎవరేం చేశారంటే మన రాజమౌళి గారు ఐ థింక్ కజిన్ గాదు. ఐ థింక్ ఆయన లైక్ నాకు తెలిసినంత వరకు లైక్ యాహ్! మేబీ కజిన్ ఆర్ తమ్ముడు నాకు సరిగ్గా తెలీదు. మన ఎస్ఎస్ కాంచీ గారు. ఎస్ఎస్ కాంచీ గారు ఎవరంటే 'మర్యాద రామన్న' సినిమాలో సునీల్‌తో పాటు ఒక ప్యాసింజర్ హెల్త్ హజార్డ్ అన్నారు. ఆయనే మన ఎస్ఎస్ కాంచీ గారు. సో, అతను ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి 'జనార్దన్ మహర్షి' గారు వాళ్ళ డైలాగు బాధ్యత వాళ్ళు అప్పగిచ్చారు. అండ్ ఇది యాక్చువల్లీ రాజమౌళి గారితో ఆయన ఫస్ట్ కొలాబరేషన్. ఈ సినిమాకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది నాకస్సలు తెలీదు. అండ్ ఇది బెస్ట్ ఈజ్ అంటే అనుకోని కారణాల వల్ల కొన్ని జరుగుతాయి. కానీ సినిమాకి బెస్ట్ డిసిషన్ ఇదే అయింది. ఈ సినిమాకి ఒరిజినల్ కెమెరామాన్ యాక్చువల్లీ మన జేమ్స్ ఫౌల్డ్స్ అనమాట. వాడు ఫారిన్ సినిమాటోగ్రాఫర్. సో, యాక్చువల్లీ వాడే కెమెరామాన్ ఈ సినిమాకి. కానీ ఏమైందంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ రాజమౌళి గారితో క్రియేటివ్ డిఫరెన్స్ ఉండడం వలన, షెడ్యూలింగ్ కాన్ఫ్లిక్ట్స్ వలన అప్పుడు మన 'కేకే సెంథిల్ కుమార్' గారొచ్చి సినిమా మొత్తం ఆయనే పూర్తి చేశాడనమాట. సో, అది బెస్ట్ డిసిషన్. ఎందుకంటే కొన్ని కొన్ని కాంబోలుంటాయండి. నా ఫేవరెట్‌గా ఉండే కొన్ని కాంబోలు. అంటే డైరెక్టర్, కెమెరామాన్ కాంబోలు. సో, మన 'మోహన్ కృష్ణ ఇంద్రగంటి' గారు అండ్ 'పీజీ వింద' గారు, దాని తర్వాత 'శేఖర్ కమల' గారు, ఐ థింక్ 'విజయ్ సి కుమార్' ఆయన పేరు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ మన 'త్రివిక్రమ్' గారు, 'గుహన్' గారు, దాని తర్వాత 'శ్రీను వైట్ల' గారు, 'గుహన్' గారు, దాని తర్వాత ప్రసాద్ ముల 'ప్రసాద్ మురేళ్ళ' గారు, 'శ్రీను వైట్ల' గారు. సో, ఈ కాంబినేషన్స్ ఈ కాంబినేషన్స్ చాలా ఉంటాయన్నమాట. బట్ ఆఫ్‌కోర్స్ ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో ద మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ అండ్ కెమెరామాన్ అంటే ఆ కాంబో ఏదైతుందో అంటే ప్రెజెంట్ జనరేషన్‌లో అన్‌డౌటెడ్‌లీ 'కేకే సెంథిల్ కుమార్' అండ్ 'ఎస్ఎస్ రాజమౌళి.' అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి కీరవాణి గారు వాళ్ళు సంగీతం బాధ్యత అప్పజెప్పారు. అండ్ దెన్ లిటరల్లీ రాజమౌళి గారు ఐ థింక్ తీసే ప్రతి సినిమాకి ఒక 2 సినిమాలు తప్ప కోటిగేరి వెంకటేశ్వరరావు గారు ఎడిటింగ్ బాధ్యతలు అప్పజెప్పారు. దాని తర్వాత మన రవీందర్ రెడ్డి గారు ఆర్ట్ డైరెక్టర్‌గా అప్పజెప్పారు. దాని తర్వాత కాస్ట్యూమ్ డిజైన్‌కి ఆఫ్‌కోర్స్ మన రాజమౌళి గారు వాళ్ళు అప్పజెప్పారన్నమాట. సో, ప్రొడక్షన్ ఎప్పుడు మొదలైందంటే సినిమా డిసెంబర్ 7, 2010 హైదరాబాద్‌లో వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ కాంప్లికేషన్స్ ఏమైందంటే ఈ ఒరిజినల్ వెర్షన్ ఏదైతే ఉందో వాళ్ళు యాక్చువల్లీ 6 నెలలు వాళ్ళు షూటింగ్ చేశారు. అండ్ దెన్ సినిమా బడ్జెట్ అప్పుడు 11 క్రోర్స్ అనమాట. కానీ రాజమౌళి గారికి ఏమైందంటే, ఆ సినిమా క్వాలిటీ ఏదైతే ఉందో అది చాలా వరస్ట్‌గా ఉండేది. సో, ఆయన ప్రాజెక్ట్ ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు. సో, ఈ సినిమా ఫైనల్ బడ్జెట్ ఎనీవేర్ ఫ్రమ్ 30,00,00,000 టు 40,00,00,000 బట్ యాహ్! డెఫినైట్‌లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మూవీస్. సో, ప్రాజెక్ట్ లాంచ్ అయిన తర్వాత వాళ్ళు అఫీషియల్‌గా ఫిబ్రవరి 22, 2011 హైదరాబాద్‌లో వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేశారు. అండ్ ఈ సినిమాకి 90% 90% ఆఫ్ ద మూవీ రామానాయుడు స్టూడియోస్‌లో వాళ్ళు తీశారనమాట. ఈ సినిమాలో వాళ్ళుండే గుడి ఏదైతుందో అది శ్రీ సీత రామచంద్ర స్వామి టెంపుల్. ఇది అమలాపల్లి, శంషాబాద్ దగ్గర.
సో, వాళ్ళక్కడ కొన్ని వాళ్ళక్కడ కొన్ని సీన్స్ తీశారు. సో, ఫిబ్రవరి 2011లో వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తే లిటరల్లీ ఫిబ్రవరి 2012 ఎండ్‌లో షూటింగ్ ఎండ్ అయ్యి అప్పుడు పోస్ట్ ప్రొడక్షను అప్పుడు పోస్ట్ ప్రొడక్షను మొదలైంది బేసిక్‌గా. సో, ఈ సినిమాకి అంటే మీ అందరికి తెలుసు రాజమౌళి గారు సినిమా తీసే విధానం మరి షూట్ చేసే విధానం ఎట్లుంటదంటే ఆఫ్‌కోర్స్ ఆయన స్టోరీ బోర్డ్స్ ఎక్కువ వాడుకుంటారు. సో, ఈ సినిమాకి వాళ్ళు ఎట్లా తీశారంటే, ఈ సినిమాకి ఒక 3 వీడియో యూ నో ఒక 3 వీడియో, ఒక స్టోరీ బోర్డు బిఫోర్ షూటింగ్ ఎ సీన్ ప్రతిరోజు అది వాళ్ళు కన్సల్ట్ చేసేవారు. దాని తర్వాత వాళ్ళు ప్రతి సీను కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఎడిటింగ్ అండ్ రికార్డింగ్ ప్రొసీజర్స్ ఏదైతే ఉందో ఒక సింపుల్ గ్రే స్కేల్ యానిమేషన్‌తో తీశారు. సో, ఈ సినిమా వాళ్ళు ఎట్లా షూటింగ్ చేశారంటే ఒక ఆర్రి అలెక్సా కెమెరా, ఒక ప్రైమ్ లెన్స్, దాని తర్వాత స్కార్పియో అండ్ స్ట్రాడా క్రేన్స్ ఉండేవి. అంటే బేసిక్‌గా సినిమా షూటింగ్ జేయనీకి. దాని తర్వాత మ్యాక్రో ఫోటోగ్రఫీ తీయడానికి ఒక ప్రోబ్ లెన్స్ అండ్ హై ఇంటెన్సిటీ లైటింగ్ వాళ్ళు వాడుకున్నారనమాట. ఈ సినిమాకి ప్రత్యేకంగా మన సెంథిల్ కుమార్ గారు ఒక స్పెషల్ లెన్స్ వాడుకున్నారు. ఏంటంటే దానికి మినిమమ్ ఎఫ్ స్టాప్ ఎఫ్ 8.80 అంటే ఆ వైడ్ యాపర్చర్స్ ఏదైతే ఉన్నాయో అది హై ఇంటెన్సిటీ లైటింగు అది వాళ్ళు వాడరనమాట ఆ షాట్లు తీయడానికి. దాని తర్వాత గోప్రో కెమెరాలు కూడా వాడుకున్నారు. అంటే అది ఆ గోప్రోలు ఎట్లా వాడారంటే స్మాలెస్ట్ పాసిబుల్ వన్స్ ఏందంటే ఒక ప్రొఫెషనల్ రెజల్యూషన్ తీయడానికి. దాని తర్వాత ఎక్స్‌ట్రీమ్ స్లో మోషన్ సీక్వెన్సెస్ షూట్ చేయనీకి వాళ్ళు ఒక ఫాంటమ్ క్యామ్ వాడుకున్నారు. అండ్ సర్టెన్ సీన్స్ వాళ్ళు ఎట్లా షూట్ చేశారంటే 2000 ఫ్రేమ్స్ పర్ సెకండ్. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ మన సమంత గారికి, చిన్మయి గారు ఆమె ఎప్పుడు డబ్బింగ్ చెప్తూనే ఉంటది. సో, ఆమె ఏం చెప్పిందంటే ఈ సినిమా ప్రాసెస్ ఆమె చాలా డిఫికల్ట్‌గా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో అంటే ఆ ఈగ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ అది యాక్చువల్లీ లేదు స్టార్టింగ్‌లో. సో, ఏది లేకుండగా అది చేయడం అనేది వాళ్ళకి చాలా అంటే బేసికల్లీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారనమాట మన చిన్మయి గారు. సో, ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ సంగతానికొస్తే, ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ మన 'ఆర్‌సి కమలాకరణన్.' అండ్ దెన్ మకోట వీఎఫ్ఎక్స్‌కి ఆఫ్‌కోర్స్ ఆయన చాలా ఫేమస్ పర్సన్. ఏందంటే 'బాహుబలి' తర్వాత మన పీట్ డ్రేపర్. సో, వీళ్ళందరూ చూసారు. అండ్ దెన్ ఈ సినిమాకి రాహుల్ వేణుగోపాల్ ఈ సినిమాకి సెట్ సూపర్వైజర్ అండ్ మ్యాట్ పెయింటర్. దాని తర్వాత మన 'శ్రీనివాస్ మోహన్' గారు ఆఫ్‌కోర్స్ ఆయన 'ట్రిపుల్ ఆర్' అండ్ 'బాహుబలి' ద బిగినింగ్ చేసినటువంటి ఒక వ్యక్తి. ఆయన కూడా ఈ సినిమాకి ఒక షార్ట్ సీక్వెన్స్‌లో పనిచేశారు. సో, ఇనీషియల్‌గా రాజమౌళి గారికేంటంటే ఈ వర్కు ఈ ఫ్లైకుండే ఒక ఇమేజరీ ఏదైతే ఉందో 4 నెలల్లో తీద్దాం అనుకున్నారు. కానీ 14 నెలలు పట్టింది బేసిక్‌గా. ఇది ఆహ్, ఇ ఇది యూ నో ఇది 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 తీయడానికి. సో, ఈ సినిమాకి 90% యానిమేషన్ రిలేటెడ్ వర్కు వాళ్ళు హైదరాబాద్‌లోనే తీశారు. మిగతా 10% వాళ్ళు యూఎస్‌లో తీశారనమాట. సో, ఇదంతా చేయడానికి ఈ యానిమేటెడ్ ఫ్లై ఏదైతే ఉందో బేసిక్‌లా బేసిక్‌గా పీట్ డ్రేపర్ యాహ్! పీట్ డ్రేపర్ ఏం చేశాడంటే 13 ఎక్స్‌పర్ట్స్ ఒక లార్జ్ టీమ్ ఆఫ్ యానిమేటర్స్ అందరితో కలిసి ఈ ఫ్లైని డిజైన్ చేయనికి ఈ ఫ్లైని డిజైన్ చేయనికి వాళ్ళు బేసిక్‌గా చాలా అంటే చాలా ప్రయత్నం చేశారు. సో, ఆహ్ అండ్ దెన్ ఈ ఫ్లై మొహం అప్పీల్ చేయనీకి రాజమౌళి గారు ఏం చేశారంటే దీనికి చాలా చేంజెస్ పెట్టారనమాట. సో, అప్పుడు ఆయన ఏం చెప్పారంటే పీట్ డ్రేపర్‌తో సహా 3 కాన్సెప్ట్ ఆర్టిస్టు, 3 మోడలర్సు, 2 షేడెడ్ డిజైనర్స్, 2 హెయిర్ అండ్ ఫర్ డిజైనర్స్, 3 రిగ్గర్స్ అండ్ కొన్ని యానిమేటర్స్‌తో వాళ్ళు 2 నెలల్లో ఈ యానిమేటెడ్ ఫ్లైని వాళ్ళు డిజైన్ చేశారనమాట. సో, ఇది మొత్తం ఎలా ఉండేదంటే అది ఎలా చెప్పాలి? అంటే ఆ మొత్తం డిజైన్‌లో పాటు ఇది మనం ఎట్లా కన్వే చేయాలి అని చెప్పి రాజమౌళి గారు చాలా ఏంటిది చాలా కష్టపడ్డారు. సో, దాని తర్వాత ఏమైందంటే ఈ సినిమాకి కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండుండే. అంటే కొన్ని కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ ఇండియాలో వాళ్ళు తీయలేకపోయారు. సో, మకోట వీఎఫ్ఎక్స్ ఏం చేసారంటే యానిమేషన్ కన్సల్టెంట్స్‌ని వాడుకున్నారు. వేరే విదేశాల్లో ఆర్మేనియా, చైనా, ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా
ది యునైటెడ్ కింగ్‌డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. సో, ఈ కంపెనీలో 30 మెంబర్ టీమ్ ఏదైతుందో వాళ్ళు యాక్చువల్లీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండర్‌గో జేసి, అది ఒక యాక్టింగ్ థియరీ అండ్ ఇన్సెక్ట్ ఫార్మాట్స్ మీద వాళ్ళొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నారనమాట. సో, 'ఈగ' అనే సినిమా ఇంకోటేందంటే ఒక రికార్డు. ఇది ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు హావ్ మోర్ దెన్ 90 మినిట్స్ ఉండే ఒక సీజీఐ అనమాట. సో, సినిమాలో ఉండే లైవ్ యాక్షన్ యానిమేటెడ్ షాట్‌లేంటంటే 2234. సో, ఈ సినిమాకి రిలీజ్ అయ్యే ముందు సో, మిడ్ జూన్‌లో 2012లో రాజమౌళి అయితే అంటే సినిమాలో 2234 లైవ్ షాట్స్ ఉంటే, అప్పటికే రాజమౌళి గారు 1970 షాట్స్ ఉండుండే. అండ్ దెన్ సినిమా ఫైనల్ వెర్షన్ ఫిల్మ్ యూనిట్ వాళ్ళు చూపిచ్చారన్నమాట. ఆఫ్టర్ ద మిగతా మిగతా అంటే పెండింగ్ 226 షాట్స్ అనమాట. సో, ఈ మొత్తం విజువల్ ఎఫెక్ట్స్, సీజీఐ అన్నీ కలిపి ఇవే ఒక 7,00,00,000 ఖర్చయిందనమాట. సో, మ్యూజిక్ సంగతానికొస్తే ఆఫ్‌కోర్స్ వీళ్ళు ఇదెలా జెప్పాలి? వీళ్ళు ఆహ్, దే 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 అంటే మ్యూజిక్ సంగీతానికొస్తే ఆఫ్‌కోర్స్ 'కీరవాణి' గారు ఆయన కంపోజ్ చేశారు. సో, 'ఈగ' వాళ్ళ సౌండ్ ట్రాకు ఏప్రిల్ 4, 2012న శాంతి సరోవర్ ఇది ఒక బేసికల్లీ గచ్చిబౌలిలో ఒక అకాడమీ వాళ్ళు లాంచ్ చేశారు. నాకు తెలిసినంత వరకు వెంకటేష్ గారొచ్చారు, నాగార్జున గారొచ్చారు, ప్రభాస్ గారొచ్చారు. అంటే చాలామందొచ్చారు ఆ ఈవెంట్‌కి బేసికల్లీ దాన్ని గ్రేస్ చేయనికి. అండ్ ఆఫ్‌కోర్స్ ఆడియో మంచిగా ఆడింది. బట్ 4థ్ ఏప్రిల్ వారు రిలీజ్ చేస్తే ఆఫ్‌కోర్స్ అనుకోకుండా సినిమా ఇంకొంచెం పోస్ట్‌పోన్ అయింది. బట్ దెన్ జూలై 6, 2012న అప్రాక్సిమేట్‌లీ 1200 స్క్రీనుల్లో 'నాని' అండ్ ఎన్ 'ఈగ' అది తెలుగు వెర్షన్ అండ్ దెన్ 'నాని' మన తమిళ్ వెర్షన్ ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి. అండ్ దెన్ బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే వెరీ వెరీ సింపుల్ అండి. ఈ సినిమా ఎనీవేర్ ఫ్రమ్ 43 టు 44 షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ పరంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సో, ఆఫ్ కోర్స్ ఈ సినిమా అన్‌డౌటెడ్‌లీ ఒక బ్లాక్ బస్టర్. ఎవరికైనా డౌట్‌లున్నాయంటే బట్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉంటాయి. సో, అది సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే. సో, ఇప్పుడు కథ సంగతానికొస్తే సో, ఆఫ్‌కోర్స్ సినిమా ఓపెన్ అవుతది. సినిమా ఓపెన్ అయినప్పుడు ఒక చిన్న అమ్మాయి ఉంటది. ఏంటంటే నాన్న నాకొక కథ చెప్పు అని చెప్పి దాని తర్వాత అంటే ఆ అమ్మాయికి నిద్ర రావట్లేదు. సో, డ్యాడీ అడుగుతారనమాట. ఒక బెడ్ టైమ్ స్టోరీ చెప్పి అని చెప్పి. అనగనగా ఒక ఈగ ఉండేది. ఆ ఈగ పేరు నాని అని చెప్పి దాని తర్వాత సినిమా ఓపెన్ అవుతది. ఏంటంటే సుదీప్ ఒక షాట్ గన్ కాలుస్తాడు. దాని తర్వాత పక్కన మన హంసనందిని గారుంటారు. ఆయనొస్తారు. అండ్ దెన్ ఏదో ఒకటి అట్లా వెళ్తూనే ఉంటది. దాని తర్వాత ఒక కాలనీలో బిందు అని ఒక అమ్మాయి ఉంటది. అండ్ దెన్ ఆమె నేబర్ ఉంటదనమాట. ఆడ పేరు నాని. సో, ఆడేం చేశాడంటే వాడు ఫైర్ వర్క్స్ చేశాడనమాట. సో, ఈ అమ్మాయి ఏం చేశాదంటే ఒక మైక్రో ఆర్టిస్ట్ అనమాట. సో, ఆమె ఒక ఫౌండేషన్ రన్ అవుతూ ఉంటది. దాని పేరు ప్రాజెక్ట్ 551. ఇది బేసికల్లీ ఒక ఎన్‌జీఓ. అండ్ బిందుకి కూడా నానికి కూడా అంటే ఇష్టం. కానీ అప్పుడు ఏమవుతదంటే ఆఫ్‌కోర్స్ వీడున్నాడు సుదీప్ గాడు. వాడు సుదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కి ఎండీ అనమాట. వీడు బేసికల్లీ ఫుల్లు వుమనైజర్ అనమాట. సో, ఆమె ఫండింగ్ కోసం ఈడు బేసికల్లీ జూస్తాడు. ఆబ్వియస్‌లీ అంటే ఆ అమ్మాయి మీద కామం పెట్టుకున్నాడు గాబట్టి, వాడు 15,00,000 డొనేట్ జేస్తాడు. అండ్ దెన్ నమ్మకంని ఆడు చేశాడనమాట. సో, ఈ అమ్మాయిని పడేయడానికి బోలెడన్ని ప్రయత్నాలు జేస్తుంటే, ఆవిడ నానిగాడు కనిపిస్తాడు ఈడికి. ఈడికి తిక్కలేస్తది. సో, ఒక రాత్రి ఏమవుతదంటే ఈడు లైక్ బిందుకి బిందు ఆఫ్‌కోర్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటది. కానీ అప్పుడే మన ఒక వ్యానొచ్చి ఆడిని పట్టుకెళ్ళిపోయి ఆడికొక జంక్‌యార్డ్‌కి తీసుకెళ్తారనమాట. అప్పుడు వాడేం చేశాడంటే ఆహ్, నానిగాడిని చంపేస్తాడు. అండ్ దెన్ ఆడు చెప్తాడు, "బిందు జోలికి రాకు చంపేస్తా" అని చెప్పి వాడి పీక మీద పెట్టి బేసికల్లీ వాడిని చంపేస్తాడు. కానీ నానిగాడికేముంది? వాడు బేసిక్‌లీ బ్రతకడానికి వాడికొక ఎలా జెప్పాలి మీకు? బ్రతకడానికి వాడికొక పట్టుదల ఉంది గాబట్టి, వాడి ఆత్మ ఏదైతుందో దాని పక్కనే బోలెడన్ని ఈగలున్నాయి. ఆ ఈగలతో మురిసిపోతాయి. సో, వీళ్ళందరూ ఆలోచిస్తూనే ఉంటారనమాట. ఒరేయ్! నానిగాడికి ఏమైంది? ఏమైంది? అని జెప్పి.
అప్పుడు నానిగాడి బాడీ కనిపిస్తది. సో, ఈ అమ్మాయి ఏంటంటే, "అరేయ్! నేను చెప్పలేకపోయానురా" అని చెప్పి వీడి జ్ఞాపకాలతో బేసికల్లీ ఈమె అంటే యాహ్! బేసికల్లీ బాధపడుతూ ఆ గ్రీఫ్‌తో ఈమె బిందు బ్రతుకుతూ ఉంటదనమాట. అప్పుడేమవుతదంటే ఏదో ఒక వ్యాలీలో నాకు చక్కగా తెలీదు. ఒక ఎగ్ ఓపెన్ అవుతది. ఆ ఎగ్ నుండి ఒక ఈగ వస్తది. ఆ ఈగయే మన నాని అనమాట. సో, ఈయన ఈగగా మళ్ళీ పుట్టి అని చెప్పి ఈ ఇప్పుడు ఈ ఈగకి చాలా కొత్తగా ఉన్నాయి అన్నీ. ఏంటంటే అని ఏం చేస్తుందో ఎవరికీ తెలీదు. సో, ఆ ప్రాసెస్‌లో ఏమవుతదంటే సుదీప్ గాడికి చుక్కలు చూపించడం అనేది ఈగ మొదలు పెడుతుందనమాట. సుదీప్ గాడికి కూడా పిచ్చి లేస్తది. ఒకరోజు బిందుని చూడ్డానికెళ్తే, అప్పుడు బిందుకి ఏదో డౌటొస్తది. ఏంటి ఈ ఈగ నాతో మాట్లాడడానికి చూడ్డం అని జెప్పి అప్పుడు ఏమవుతదంటే, యాహ్! అప్పుడేమవుతదంటే, అప్పుడు ఆ అమ్మాయికి తెలుస్తది. ఓహో! ఈ ఈగయే నాని. అంటే కానీ నన్నెవరు చంపారని జెప్పి, సుదీప్ గారు నన్ను చంపారని జెప్పి అప్పుడు ఆ అమ్మాయికి తెలుస్తది. ఓహో! అందుకేనా వీడి మీద నా మీద పగబట్టారని జెప్పి, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పనిజేసి సుదీప్ గాడిని ఏసేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారనమాట. కానీ ఒకరోజు ఏమవుతుందంటే, ఒక తంత్ర ఉంటాడు. ఆ తంత్ర ఏం జెప్తాడంటే, నీకవసరం వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ నా దగ్గరకొస్తావని జెప్పి బేసికల్లీ ఈడికి పిచ్చి లేసి అప్పుడు గుర్తొస్తాడు. సో, ఆడి వాసన జూసి తంత్రాగాడు జెప్తాడు ఏందంటే, ఇక్కడే, ఇక్కడే నీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని జెప్పి దాని తర్వాత చెప్పాడు. నేను ఇక్కడే ఇ ఇ ఇక్కడే నానిని చంపాను. అంటే నాని, ఆ ఈగయే నాని. వాడు మళ్ళీ పుట్టాడు. వాడు పగని తీర్చుకోవడానికి అని జెప్పి అప్పుడు వాడు వాడు జెప్తాడు బేసిక్‌గా. సో, అప్పుడేమవుతదంటే తంత్రగాడు ఆడేదో జెప్తాడు. ఆడు సచ్చిపోతాడు. వీ వీడైతే 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 హాస్పిటల్‌కెళ్ళి వాడు మళ్ళీ వస్తాడు. అండ్ దెన్ వాడికేం తెలుస్తదంటే, ఓహో! సింపుల్‌గా ఏందంటే, అంటే ఈగ లోపల రావడానికి వాడు నానా సంకలు నాకి బోలెడన్ని కష్టాలు పడి ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూస్తాడు. ఫుటేజ్ చూసిన తర్వాత ఏమవుతదంటే, ఆడికి తెలుస్తది బేసిక్‌గా ఏందంటే, బిందువే ఈగతో పనిచేసి ఆడిని లోపల రానిచ్చింది అని జెప్పి. అప్పుడు వాడేం చేశాడంటే బిందువు ఇంటికెళ్తాడు. ఆడు లాగుతాడు. మళ్ళీ ఆడింటికి. దాని తర్వాత ఆడు జెప్తాడు. అంటే అమ్మాయిని బేసిక్‌లీ ఆడు హింసిస్తాడు. ఈగ వస్తది. ఈగని చంపేయడానికి ఆల్‌మోస్ట్ వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ ఏముంటదంటే పక్కనే ఒక క్యానన్ ఉంటదనమాట. సో, దాంట్లో ఎళ్లి ఇరుక్కోవడానికి బేసిక్‌లీ ఆయన ప్రాణాలు త్యాగం చేసి, ఆడిని చంపేసి బేసిక్‌గా ఆ రివెంజు పూర్తి చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయి గూడా బాధపడతది. ఏందంటే ఆహ్, హ్మ్, నా కోసం నేను ప్రేమించిన మనిషి ఇప్పుడు లైక్ ఈగ అయ్యాడు. బట్ నన్ను కాపాడడానికి వారు ప్రాణ త్యాగం చేశా అని చెప్పి ఈ అమ్మాయి మళ్ళీ బాధపడడం మొదలవుతదనమాట. సో, ఒక 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 బ్రేక్ అయిన ఒక రెక్క అన్నమాట. అంటే ఆ ఈగకుండే ఒక రెక్క ఏదైతే ఉందో అది బేసిక్‌లీ ఒక లాకెట్‌లో పెట్టుకొని మళ్ళీ ఆమె జ్ఞాపకాలతో బ్రతుకుతూ ఉంటే, ఒకరోజు ఎవడో ఈవ్ టీజర్ వస్తాడు. అప్పుడేమైతదంటే వా ఒక అంటే వాడిని గుద్దడానికి ఏదో ఒకటొస్తది. అప్పుడు తెలిసేదేంటంటే, నానిగాడు మళ్ళీ పుట్టాడు. అండ్ దెన్ వాడు అనౌన్స్ చేస్తాడు. ఐ యామ్ బ్యాక్ అని చెప్పి, అప్పుడు మన స్టాంప్ పడి ఎన్ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్ అని టైటిల్ కార్డ్ పడతదనమాట. సో, అది సినిమా కథ. యాక్చువల్లీ నేను ఎక్కువ చెప్పొచ్చు. బట్ ఆఫ్‌కోర్స్ సినిమా కథ అందరికి తెలుసు. అండ్ ఐ థింక్ టు ద పాయింట్ చెప్తే అంటే అన్నీ చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. బట్ టు ద పాయింట్ కూడా చెప్తే అది కూడా మంచిగానే ఉంటది. సో, ఈ సినిమా యాక్టింగ్ సంగతానికొస్తే నేనొకటే చెప్తున్నానండి. ఇది జస్ట్ తెలుగు సినిమాలోనే కాదు. ఇది ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పెర్ఫార్మన్సెస్ ఫ్రమ్ సుదీప్ గారు. ఎందుకంటే అసలు ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ ఎంత మంచిగుంటదంటే అంటే ఎంత కష్టముందంటే సింపుల్‌గా చెప్తా. మన 'ట్రిపుల్ ఆర్' సినిమాలో ఎన్టీఆర్ ఓపెనింగ్ సీన్ ఎట్లుంటదంటే బేసిక్‌గా అక్కడ పులి లేదు. అక్కడ పులి ఉన్నట్టు ఎన్టీఆర్ గారు నటించాలి. ఈ సినిమాలో గూడా అంతే. ఏందంటే, అక్కడ ఈగ లేదు. కానీ ఒక ఈగ ఆయన్ని హింసిస్తున్నట్టు
ఆయనట్లా ఆయనట్లా నటించాలి బేసిక్‌గా. అండ్ దెన్ ఇంకోటి ఆయన ఎక్స్‌ప్రెషన్స్ గానివ్వండి, ఆయన రియాక్షన్స్ గానివ్వండి, అంటే ఫర్ సంథింగ్ దట్ ఈస్ నాట్ దేర్ బేసిక్‌గా. అంటే అక్కడేం లేదు. లిటరల్లీ ఆయన కళ్ళ ముందే మొత్తం ఊహించుకొని ఆయన నటించాలి. అసలు మాస్టర్ క్లాస్ యాక్టింగ్ అండ్ మాస్టర్ పీస్ పెర్ఫార్మన్స్ అంతే. ఆఫ్‌కోర్స్ నేనొక్కడినే గాదు. ఇండియా మొత్తం అండ్ ఐ థింక్ ఈ సినిమా జూసేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అందరికీ 'సుదీప్' గారికి ఫ్యాన్స్ అయ్యారు ఈ సినిమాతో. సో, ఈ ఒక్క సినిమాయే చాలు. ఆయన ఎంత టాలెంటెడో అండ్ ఆయన ఎంత మంచిగా చేసినా అంటే అన్నిట్లకంటే యాక్చువల్లీ ఆయన పెర్ఫార్మన్సే ఈ సినిమా లైక్ ఈ సినిమా ఏదైనా అంటే లైక్ 'ఈగ' పక్కన పెట్టు. ఈ సినిమా ఎవరైనా లైక్ భుజాల మీదేసుకొని అందరిని డామినేట్ చేశారంటే, అంటే సినిమా పేరు 'ఈగ' బట్ నాకు తెలిసినంత వరకు ఎవరైనా డామినేట్ చేశారంటే డెఫినెట్‌లీ 'సుదీప్' గారు. అసలు ఇది టూ గుడ్ యాక్టింగ్ రా బాబు! అంటే టూ గుడ్ అంటే టూ గుడ్. దాని తర్వాత క్లైమాక్స్‌లో ఆయన చూపించే శాడిజం అదంతా బేసిక్‌లీ ఈగని ఒక నీళ్ళు తీసుకొని ఆడు పొడుస్తాడు. దాని తర్వాత సింపుల్‌గా బిందుకి చెప్తాడు. యాహ్! ఇప్పుడు ఎక్కడున్నావు? ఓహో! నేను నవ్వుతున్నాను కదా! అని చెప్పి ఆయన సాడిస్టిక్‌గా నవ్వాపి మళ్ళీ ఆయన నవ్వడం స్టార్ట్ చేస్తాడు. బట్ యాహ్! ఈ సినిమాలో ఆయన చూపించే ఒక ఫ్రస్ట్రేషన్ దాని తర్వాత యూ నో కోపం ఆర్ ఒక ఒక ఇరిటేషన్ ఇదంతా చిరాకు ఇవన్నీ జస్ట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా చేశారు. సో, 'సుదీప్' గారైతే జస్ట్ టూ గుడ్ యాక్టింగ్ అసలు. యాహ్! దాని తర్వాత 'నాని' గారు ఆహ్, నేను యాక్చువల్లీ లైక్ సినిమా ప్రతిసారి చూసినప్పుడు నాకదే ఆశ్చర్యం ఉంటది. ఏంటంటే, ఈ సినిమాలో 'నాని' గారు ఓన్లీ 25 నిమిషాలు ఉంటారండి. బట్ ఆయన పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయంటే, నీ మొహం మీద ఒక చిరునవ్వు పెడుతుందనమాట. అండ్ దెన్ ఈ లిమిటెడ్ స్క్రీన్ టైమ్ ఉన్నా సరే, ఆయన క్యారెక్టర్ అంత లైకబుల్. అండ్ దెన్ మన లైక్ అంటే ఆ ఈగ గురించి నేను ప్రత్యేకంగా చెప్పలేను. ఎందుకంటే ఆ ఈగకి మాటలు లేవు, ఏం లేదు. బట్ ఆ సినిమాలో అది హీరో కాబట్టి అది జస్ట్ అది నెక్స్ట్ లెవెల్ యాహ్! అది నెక్స్ట్ లెవెల్ బేసిక్‌గా దానికుండే ఒక డిజైన్ అండ్ ఆ వేరే ఆ వేరే విషయాలు కానివ్వండి. బట్ యాహ్! 'నాని' పెర్ఫార్మన్స్ కూడా చాలా చాలా బావుంది. దీనికి ముందు ఏం చూశానంటే అంటే నేను అది సినిమా కంటెక్స్ట్ గురించి చెప్తున్నా. ఐ థింక్ దీనికి ముందు నేను ఐ థింక్ ఓన్లీ ఏంటది 'అల మొదలైంది' జూసా. దాని తర్వాత 'సెగ' జూసా. 'పిల్ల సముద్రం' జూడలే. నేనది 2014లో జూసా. బట్ యాహ్! అప్పటి వరకు ఆయన సినిమాలంటే అయ్యే నేను జూసాను. అండ్ దెన్ దాని తర్వాత 'అష్టచమ్మ' జూసా ఎప్పుడో. బట్ యాహ్! 'నాని' గారు ఈస్ వెరీ, వెరీ గుడ్. 'సమంత' గారు యాస్ 'బిందు' ఆమె ఔట్‌స్టాండింగ్ అసలు. ఎందుకంటే, ఈ సినిమాలో ఆమె ఎట్లుంటదంటే, ఒక గ్రీవ్డ్ లవర్ బేసిక్‌గా. సో, ఆ బాధ అండ్ బేసికలీ ఆ పెయిన్ ఏదైతుందో, ఒక గ్రీఫ్ ఏదైతుందో, నాని చచ్చిపోయాడు. నాని జ్ఞాపకాలతో నేను బ్రతకాలని జెప్పి షీ డిడ్ ఎ వెరీ, వెరీ గుడ్ జాబ్ ఓవరాల్. అండ్ దెన్ బల్లగుద్ది చెప్తున్నా నన్నెవరు ఏసుకోకు. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏందంటే, ఇది యాక్చువల్లీ అంటే యాహ్! బల్లగుద్ది చెప్తున్నా మరొకసారి. ఐ థింక్ ఇదే లాస్ట్ మూవీ నేను సమంత గారిని ఎంజాయ్ చేసే కొద్దీ. ఏందంటే ఈ సినిమాలో ఎంత న్యాచురల్‌గా, ఎంత అందంగా ఉంటారంటే అంత అందంగా ఉంటారు. అండ్ దెన్ దాని తర్వాత లైక్ ఆ ప్లాస్టిక్ సర్జరీ మొత్తం స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఆమెకుండే ఒక అందం అండ్ బేసికల్లీ ఆ చార్మ్ ఏదైతే ఉందో అది మొత్తం దొబ్బిందనేదే నేను నమ్ముతా. బట్ యాహ్! అది వేరే విషయం. 'ఆదిత్య మెనన్' గారు ఆయన బానే చేశారు. 'సుదీప్' అసిస్టెంట్‌గా అంటే బిజినెస్ పార్ట్నర్‌గా. దెన్ ఆఫ్‌కోర్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కమెడియన్ 'శ్రీనివాస్ రెడ్డి' గారు. ఆయన కూడా చాలా మంచిగా చేశారు. రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచిగా సూట్ అయ్యారు. మన 'నోయల్ షాన్' గారు నానీస్ ఫ్రెండ్ 'శివనారాయణ' గారు ఆయనకు క్యామియో ఉంటది ఒక పంతులుగా. అండ్ దెన్ 'ఛత్రపతి శేఖర్' గారికి చాలా ఒక ఇంట్రెస్టింగ్ రోల్ ఉంది. అంటే ఒక స్టన్నింగ్ మేకోవర్ ఉంటదన్నమాట. ఒక తంత్రగా. అంటే బేసిక్‌గా నాకేం గుర్తొచ్చిందంటే 'మగధీర' సినిమాలో 'రా రమేష్' గారైతే ఈ సినిమాలో 'ఛత్రపతి శేఖర్' గారు. అండ్ దెన్ 'తాగోతు రమేష్' గారికైతే ఒక హిల్లేరియస్ క్యామియో ఉంది. ఒక దొంగోడుగా. ఆ సీన్ అయితే నువ్వు ప నువ్వు పగలబడి నవ్వుకుంటావు. బట్ ఈ యాక్టింగ్ అయితే ఆఫ్‌కోర్స్ అందరికి ఏం గుర్తుందంటే 'నాని', 'సమంత' అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ అన్నిట్లకంటే 'సుదీప్' గారి జస్ట్ ఐకానిక్ అండ్ జస్ట్
పర్ఫెక్ట్ లైక్ మాస్టర్ పీస్ పెర్ఫార్మన్స్ అంతే. బట్ యాక్టింగ్ సంగతానికొస్తే ఇట్స్ వెరీ వెరీ గుడ్. కమింగ్ టు ద రైటింగ్ అండ్ డైరెక్షన్ అంటే మెజారిటీ మేము ఇక్కడే ఫోకస్ చేస్తాం. ఆమ్, అంటే రైటింగ్ బై మన విజయేంద్ర ప్రసాద్ గారు. నాకైతే నిజం చెప్తున్నా ఒక మాస్టర్ పీస్. ఎందుకంటే ఈగ ఒక పర్ఫెక్ట్లీ రిటర్న్ మూవీ అండ్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూట్ చేసిన సినిమా. అంటే బేసిక్గా ఈ సినిమా లైన్ ఏదైతే ఉందో అంటే కేవలం ఇది ఒక రాజమౌళి గారే చేయగలరండి. అది ఇదే నేను నమ్ముతా. ఏందంటే ఈ పలానా లైను ఏందంటే ఒక మనిషి ఉంటాడు. ఆడు చచ్చిపోతాడు. ఆడొక ఆడొక ఈగగా మళ్ళీ పుట్టి ఆ రివెంజ్ ఒకడి మీద రివెంజ్ జేసుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తా అని చెప్పి. ఇదే కథ నువ్వు ప్రపంచంలో ఎవడికైనా జెప్తే వాడొకే మాట అంటాడు. ఏంటంటే, దిస్ ఈస్ ది డంబెస్ట్ మూవీ. అంటే ఇంతకంటే దరిద్రమైన ఇంతకంటే దరిద్రమైన కథ లేకపోతే దరిద్రమైన సినిమా ఆర్ ప్లాట్ నా జీవితంలో ఏం లేదని వాళ్ళు జెప్తారు. ఆఫ్‌కోర్స్ ఇది ఎవడైనా జెప్తాడు. కానీ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అది అన్నిట్లకంటే అది పక్కన పెడితే సినిమా చాలా అంటే చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. బట్ యాహ్! ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ రైటింగ్ సంగతంలో ఏందంటే, సుదీప్ గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఫ్యాక్ట్ అండి. ఏందంటే, రాజమౌళి గారి సినిమాల్లో హీరో కంటే విలన్ మోర్ పవర్‌ఫుల్‌గా ఉంటది. ఈ సినిమాకి ఇది జస్ట్ పీకు. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అదొక్కటే గాదు. క్యారెక్టరైజేషన్ ఒకటే గాదు. అంటే పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్ ఒకటే గాదు. అదేంటంటే ఆ విలన్ని ద్వేషించే విధానం. అంటే 'రాజమౌళి' గారి సినిమాల్లో ఎట్లుంటదంటే నువ్వు ఫస్ట్ టైమ్ విలన్ని జూసినప్పుడు నీకు బాడీలో అంటే బేసిక్‌గా నీ రియాక్షన్ ఎట్లుంటదంటే నీకెంత విరక్తొస్తదంటే ఈడు వెంటనే చావాలిరా బాబు! అనే నువ్వు ఒక మైండ్ సెట్‌లో ఉంటావు. బట్ బేసిక్‌గా ఆ క్యారెక్టరైజేషన్ అంత మంచిగా ఉంది గాబట్టి, సుదీప్ గారు అంత మాస్టర్ పీస్ పెర్ఫార్మన్స్ ఆయన ఇచ్చారు బేసిక్‌గా అని నేను నమ్ముతా. అంటే దాంట్లో గూడా రాజమౌళి గారు కూడా ఆ ఇన్‌పుట్స్ దాని తర్వాత ఇట్లా నటించే విధానం అదంతా ఆ డై ఆ డైరెక్షన్ ఉంటది. బట్ ఆయన క్యారెక్టర్ ఎట్లుంటదంటే లిటరల్లీ మన ఫస్ట్ సీన్ 'హంసానందిని' గారితో బేసిక్‌లీ ఆమె చేయి పట్టుకొని, ఆమె బాడీ దగ్గరగా తీసుకొచ్చి, నువ్వు అక్కడే తెలుసుకుంటావు. వీడు ఎటువంటి మనిషో అండ్ వాడి క్యారెక్టర్ ఒక సింపుల్ సీన్‌లో, ఒక సింపుల్ సీన్ అండ్ యాక్షన్స్‌తో నువ్వు తెలుసుకుంటావు. ఏందంటే, ఒక క్రూరమైన ఒక వుమనైజర్ అండ్ ఒక బిజినెస్ మ్యాన్ బేసిక్‌గా. దాని తర్వాత ఈడికి బిందువు కనిపిస్తది. బిందువు కనిపించినప్పుడు, అప్పుడు ఆడికి ఆఫ్‌కోర్స్ కామం పడతది. అండ్ దెన్ దాని తర్వాత ఎవ్రీ టైమ్ వాళ్ళు ప్రతిసారి కలిసినప్పుడు, నీకు బేసిక్‌గా అంటే త్రూ ద స్క్రీన్ నీకొక ఆడియన్స్‌గా నీకొక ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే ఒరేయ్! వీడికేమైనా బిందుకి వాడేమైనా చేస్తాడా? ఎందుకంటే వాడు సింపుల్‌గా ఒక కథ చెప్తాడు. ఏందంటే వాడి ఎక్స్ వైఫ్ గురించి ఆఫ్‌కోర్స్ వాడి వైఫ్‌నే వాడే చంపాడు. అంటే అదే మేము అస్యూమ్ చేసుకుంటాం. అంటే ఇట్స్ హింటెడ్ అనమాట. అంటే అదే హింట్ ఇస్తారు రాజమౌళి గారు. బట్ మాకదే భయం ఉంటది. ఒరేయ్! వీడు బిందుకి ఏమైనా చేస్తాడురా అని చెప్పి నీకు ఎప్పుడు సినిమాలో ఒక సస్పెన్స్, ఒక టెన్షన్ ఉంటదనమాట. సో, అదే నేను గమనించా రీవాచ్‌లో. దాని తర్వాత నానిని చంపుతాడు. అండ్ దెన్ బేసిక్‌లీ వాడి జీవితాన్ని తలకిందులు చేసాడనమాట. అదొకటే గాదు. మన రాజమౌళి గారి స్పెషాలిటీ ఏందంటే అన్నిట్లకంటే అసలు నాకు తెలిసిన అంటే నేను చెప్తున్నాను. అంటే నేను మేబీ బయాస్డ్ ఎందుకంటే ఆయన ఫేవరెట్ డైరెక్టర్ గాబట్టి. ఈ సినిమాలో ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ టూ గుడ్. టూ గుడ్ అంటే టూ గుడ్. అంటే బేసిక్‌గా మరి రాజమౌళి గారి స్పెషాలిటీ ఏందంటే సినిమాలో ఉండే ఎమోషనల్ కనెక్ట్. ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది చాలా హై ఉంటది ఆయన ప్రతి సినిమాలో. అదే ఇంకోటి బల్లగుద్ది చెప్తానండి. ప్రపంచంలో ఏకైక ఒకే ఒక దర్శకుడు నీకొక ఈగ మీద వాడికి రూట్ జేసి, నీకు ఎమోషన్ కలిగిచ్చేలా అంటే ఒక ఈగ గురించి నువ్వు ఎమోషనల్‌గా ఫీలయ్యి, నువ్వు రిలేట్ అయ్యి, అరే! వీడు గెలవాలిరా బాబు! అని జెప్పి లిటరల్లీ మరొకసారి ప్రపంచంలో ఏకైక ఒకే ఒక దర్శకుడు 'ఎస్ఎస్ రాజమౌళి' గారు. అసలు ఈ ఈ సినిమా చూసిన తర్వాత ఈ హీరో అంటే అంటే అరే ఎవ్వరికుంటదిరా ఈ ఐడియా ఏంటంటే, మనం ఒక హీరోగా ఒక ఈగను పెట్టుకుందాం. మేము మొత్తం ఒక సినిమా తీద్దాం. అది ఒక రేంజ్‌లో ఉంటదని ఎవ్వడు చేసినాడురా! ఎవ్వడు చేయడు.
ఈయన ఒక్కడే ఈయన ఒక్కరే ఒక్కడే చేయగలరు. ఓకే. నాకదే అర్థమైంది సినిమా ఫస్ట్ టైమ్ జూసినప్పుడు 2012లో. ఓకే. సో, దాని తర్వాత ఈ సినిమాలో సైకలాజికల్ యాస్పెక్ట్ ఏదైతుందో అంటే ఈ సినిమాలో 'సుదీప్' అనే క్యారెక్టర్ ఒక సైకలాజికల్ టోల్ అని ఒక యాస్పెక్ట్ ఏదైతే ఉందో అండ్ ఒక యాస్పెక్ట్ అండ్ టోల్ ఏదైతే ఫీల్ అవుతారో ఏందంటే ఆ ఈగ సుదీప్ లైఫ్ మీద ఎంత చేస్తా అంటే బేసిక్‌లీ వాడి జీవితాన్ని నరకం చేస్తది. సో, ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో సుదీపు క్యారెక్టర్ ఫేస్ అయ్యేది యాస్ ఎన్ ఆడియన్స్‌గా మేము కూడా అదే ఫీల్ అవుతాం. బట్ ఏందంటే తెలుగు చెప్పాలి. అంటే అది ఆయన క్యారెక్టర్‌కి ఫ్రస్ట్రేషన్ ఉంటది. కానీ ఒక ఆడియన్స్‌గా మేమది ఎంత ఫీల్ అయినా అది మాకు ఎంటర్‌టైన్‌మెంట్ లాగా అనిపిస్తది. అట్లా తీశారు. ఇంకోటేంటంటే ఇది బేసిక్‌గా ఏం చెప్తాడంటే తంత్రగాడికి ఏం చెప్తాడు? నువ్వు మళ్ళీ నా దగ్గరికి వెతుక్కుంటూ వస్తావు. బేసిక్‌గా అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు చేసే పనులకి దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే యాక్షన్స్ హావ్ కాన్సిక్వెన్సెస్ అన్నమాట. సో, నాకు అదే అనిపించింది. ఇంకోటేంటంటే ఈ సినిమాల్లో అంటే రాజమౌళి గారి సినిమాలో ప్రతిసారి ఉంటది. ఏంటంటే ఫోర్ షాడోయింగ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే మన 'బాహుబలి 1' సినిమాలో మన దేవసేన పొల్లలు ఏరుకున్నప్పుడు సింపుల్‌గా చెప్తది. చె చెప్తది. "నాకొక కల ఉంది. నా కొడుకొస్తాడు. అప్పుడు ఈ బల్లాల దేవగాడిని ఇక్కడే మేము వాడిని కాల్చి పారదోపుదాం" అని చెప్పి అదంతా ఉంటది కదా! ఈ సినిమాలో కూడా అదే ఉంటది. అంటే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నీకు అర్థం కాదు. బట్ రీవాచ్ చేసే కొద్దీ నీకు అదే అనిపిస్తది. ఏంటంటే ఈ సినిమాలో సో, మన నాని క్యానన్ బాల్ ఆర్ ఆ బ్యారల్ అది ఫస్ట్ టైమ్ కనిపెట్టినప్పుడు నీకు అక్కడే రాజమౌళి గారు నీకు హింట్ ఇస్తారనమాట. ఈ సినిమా ఎట్లా ఎండ్ అయిపోతది, లేకపోతే సుదీప్‌ని ఎలా చచ్చిపోతున్నాడు అని జెప్పి. సో, ఇందాకడ చెప్పినట్టు అంటే ఆయన ఆల్‌మోస్ట్ ప్రతి సినిమాలో ఏదో కొంత గొప్ప ఒక ఫోర్ షాడోయింగ్ ఉంటది. సో, ఆహ్, అండ్ 'ఈగ' యాస్ ఎ మూవీ ఇట్స్ నో డిఫరెంట్. ఇంకొక ఫన్నీ సీన్ ఉంటదనమాట. ఆ ఫన్నీ సీన్ ఏందంటే 'ఈగ మాంటాజ్‌లో' లిటరల్లీ అంటే ఒక్క సీన్‌లో సుదీప్ గారు రిసర్చ్ చేస్తూ ఉంటారు. హౌ టు కిల్ ఎ ఫ్లై అనమాట. అండ్ దెన్ ఇంకో పక్క 'బిందు' హౌ టు కిల్ ఎ హ్యూమన్ అని సెర్చ్ చేస్తూ ఉంటది. సో, అది కూడా చాలా ఫన్నీగా ఉంటది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. ఈ సినిమా రాజమౌళి గారు కూడా ఉంటారు. ఈ సినిమా కరెక్ట్‌గా 39 మినిట్స్ 35 సెకండ్స్‌కి పాజ్ చేస్తే మీకు గుర్తుంటే 'ఈగ' ఇంట్రో సీన్‌లో ఒకడు నేల మీద సిగరెట్ విసురుతారు కదా! అది అది మన రాజమౌళి గారు. సో, అది సినిమా చూసినప్పుడు నేను అనుకున్నా. ఈ వ్యక్తి ఎక్కడో ఈయన ఎక్కడో చూసినట్టుందే అని సరిగ్గా చూస్తే అది రాజమౌళి గారు కనిపించారు. సో, ఈ సినిమాకి ఓవరార్కింగ్ థీమ్ ఏంటంటే వెరీ, వెరీ సింపుల్. రాజమౌళి గారి సినిమాల్లో లిటరల్లీ ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఓవరార్కింగ్ థీమ్ ఏంటంటే రివెంజ్. ఎందుకంటే ఇక్కడ ఒక చనిపోయిన వాడు ఒక ఆత్మ. వాడు మళ్ళీ పుట్టి ఒక ఈగగా మళ్ళీ పుట్టి చంపినోడి మీద వాడు పగ తీర్చుకోవడానికైతే ఈ సినిమాకి బేసిక్‌లీ కథ అండ్ దాన్ని నడిపించే విధానం. ఆహ్, మొత్తం కథని నడిపించే థీమ్ ఏదైతే ఉందో అనేది రివెంజ్. దాని తర్వాత ఇంకో థీమ్ ఏంటంటే లవ్ ఆఫ్టర్ డెత్. ఏంటంటే నాని దాని ప్రాణాలు త్యాగం చేసి సుదీప్‌ని చంపేస్తాడు బిందుని కాపాడడానికి. బట్ ఐ థింక్ వాడి ప్రేమ అంత గొప్పది కాబట్టి వాడు బేసిక్‌లీ మళ్ళీ పుడతాడు. మళ్ళీ బిందుని మళ్ళీ బిందుని కాపాడడానికి ఇంకెవడైనా మళ్ళీ గొట్టంగాడొస్తే. అదే లాస్ట్ సీను మీకు మీకు చూపిస్తారు. సో, మరొకసారి ఈ సినిమాలో ఓవరార్కింగ్ థీమ్స్ ఏంటంటే రివెంజ్ ఇంకోటేంటంటే లవ్ ఆఫ్టర్ డెత్. సో, ఈ 2 ఉంటాయి. అండ్ దెన్ ఇంకొన్ని ఏంటంటే ఈ సినిమాలో బోలెడన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. నంబర్ 1 ఫ్లై ఇంట్రో సీన్ ఉంటది. లైక్ అది ఒక ఇప్పుడు వాడు ఫ్లైగా మళ్ళీ పుట్టాడు కదా! వాడు ఎట్లా గడపాలని చెప్పి ఒక షూ కనిపిస్తది. ఒక టెన్నిస్ బాల్ కనిపిస్తది. ఒక బబుల్ కనిపిస్తది. దాని తర్వాత ఆయన ఆయన రెక్కలొస్తాయి. ఆయన ఏంటిది ఫ్లై చేస్తూ ఉంటారు. అదంతా ఉంటాయి. నంబర్ 2 అయితే నీయమ్మ నేనసల ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంటర్వల్ సీన్ అయితే అదంతా ఏంటది ఆ బియ్యం బస్తీలు అయన్నీ పడి అప్పుడు ఈగ దాంట్లో వచ్చి విండ్‌షీల్డ్ మీద ఐ విల్ కిల్ యూ అని రాసి అప్పుడు ఇంటర్మిషన్ ఒస్తది గదా!
యమ్మ! ఎన్ని గూస్ బంప్‌లొచ్చాయంటే అన్ని గూస్ బంప్‌లొచ్చాయి. అండ్ సింపుల్‌గా ఈ సినిమా ఇట్స్ లైక్ ఎనీ టిపికల్ రాజమౌళి మూవీ. ఎమోషన్స్ ప్లస్ ఎలివేషన్స్ అంటే నీకు అల్టిమేట్ హై ఇచ్చే సినిమాలంటే అవి రాజమౌళి గారి సినిమాలు. మూడోదేంటంటే 'బిందు' ఈగ నానిని రియలైజ్ చేసినప్పుడు అది గూడా నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. నంబర్ 4 ఎంటైర్ 'ఈగ ఈగ' సాంగ్ ఇయన్నీ తోపుంటాయి. నంబర్ 5 క్లైమాక్స్‌లో ఆ ఫ్లై అన్ని స్టార్ హీరో ఫేమస్ స్టెప్‌లు ఇమిటేట్ జేసే విధానం అది గూడా చాలా బావుంటది. నంబర్ 6 అయితే ఒక షాండలియర్ పగిలిపోయి ఆ గ్లాసు సుదీప్ దగ్గరకొస్తుంటే, అప్పుడు ఈగకి ఒక రిఫ్లెక్షన్ షాట్ ఒస్తదనమాట. అక్కడ గూడా ఒక ఎలివేషన్ సీన్ పడతది. ఆ ఈగ మీద రక్తం పడి, ఆ రక్తాన్ని కొంచెం ఇట్లా తుడిచి అది పక్కన పక్కన పడేస్తది. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అయితే అసలు యమ్మ! ఇది గూడా ఇంటర్వల్ ఒక లెక్కయితే, ఇది గూడా ఒక లెక్క. క్లైమాక్స్ సీన్‌లో ఆహ్, నాని ఆ బ్యారెల్‌లో పడి వాడు కాల్చుకొని బేసిక్‌లీ ఆ బుల్లెట్ ఏదైతుందో, ఆ బ్యారెల్ ఏదైతుందో అది సుదీప్‌కి తగిలి ఒక ట్యాంకర్‌ని కొడతనమాట. అంటే ఒక గ్యాస్ సిలిండర్‌ని కొట్టి, అప్పుడు సుదీప్‌కి ఏం కనిపిస్తదంటే ఒక పెద్ద యూ నో మండే ఒక ఈగ సిలువెట్ కనిపిస్తదనమాట. అంటే అది అంటే ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అట్లా ఉంటది మరి. బట్ యాహ్! ఈ సినిమాలో ఆ 7 సీన్‌లన్నీ నాకు అన్నీ ఎలివేషన్ సీన్స్ అనిపించాయి. సో యాహ్! అది రైటింగ్ గురించి. ఇప్పుడు డైరెక్షన్ సంగతానికొస్తే రాజమౌళి గారిదైతే ఇది పర్ఫెక్ట్. ఇది ఒక మాస్టర్ క్లాస్. అంటే చాలామంది ఏం చెప్తారంటే, చాలామంది ఏమనుకుంటారంటే, ఇది రాజమౌళి గారి బెస్ట్ వర్క్. నాకు పర్సనల్‌గా అయితే ఇట్స్ 'బాహుబలి 2' బట్ ఈగ అయితే కూడా నేను డినై చేయను. ఎందుకంటే, ఈ సినిమా ఆయన ఎట్లా తీశారంటే, ఈగ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆయన సినిమా తీశారు. అదిని ఎంత ఎఫర్ట్‌లెస్‌గా, ఎంత ఎంటర్‌టైనింగ్‌గా తీశారంటే, ఇది జస్ట్ ఇది రిజల్ట్స్ ఇన్ ఒక అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ బేసిక్‌గా. ఇంకోటేంటంటే, ఈ సినిమాలో పెట్టే ఎఫర్టు, ప్రతి దానికి పెట్టే ఎఫర్టు, నీకు త్రూ ఔట్ ది ఎంటైర్ మూవీ నీకు కనిపిస్తది. అండ్ దెన్ అన్నిట్లకంటే సుదీప్ నుండి ఒక ఐకానిక్ పెర్ఫార్మన్సు ఆయన తీసుకొచ్చారు బేసిక్‌గా. అంటే ఆయన చెప్పే విధానం, డైరెక్ట్ చేసే విధానం. ఇంకోటేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఈ సినిమాలో బ్రిలియంట్‌గా ఆయన డైరెక్ట్ జేశారు. అండ్ దెన్ ఇందాకడ చెప్పినట్టు ద షియర్ ఫ్యాక్ట్ అన్నిట్లకంటే ఈ సినిమాల్లో అన్నిట్లకంటే బ్రిలియన్స్ ఏందంటే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకనిపిచ్చేది. ఇప్పుడు థర్డ్ టైమ్ చూసినాను కాబట్టి నాకు మళ్ళీ అదే అనిపిచ్చింది. మరొక్కసారి ఒక ఈగ మీద నీకు ఎమోషనల్‌గా నువ్వు ఫీల్ అవుతున్నావంటే లిటరల్లీ ఈయన ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు అనేది ఈ సినిమా చూసిన తర్వాత హీ కెన్ డూ నో రాంగ్ అనే నాకనిపించేది. ఇంకోటేందంటే ఈ సినిమాలో ఫ్లై మాట్లాడదు. అండ్ ఎంటైర్ థింగ్ ఈస్ బిల్ట్ ఆన్ ఫన్. ఒక ఎంటర్‌టైన్‌మెంట్, ఒక ఎమోషన్స్ అండ్ ఒక సస్పెన్స్ ఏందంటే అది అన్నిట్లకంటే ఈవెన్ మోర్ ఇంప్రెసివ్ అండ్ ఇంక్రెడిబుల్ బేసిక్‌గా. ఈగ ఒక్క ముక్కలో చెప్పాలంటే డైరెక్షన్ అనేదంతా ఈ సినిమా ప్రూఫ్ అండి. రాజమౌళి గారు ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో అండ్ ఇండియాలో మొత్తం ది మాస్టర్ స్టోరీ టెల్లర్ అండ్ ఇండియాలో నంబర్ 1 డైరెక్టర్. ఈ సినిమా లిటరల్లీ ప్రూఫ్. అట్లా ఐ మీన్ బేసిక్‌గా అట్లా తీశారు బేసిక్‌గా. సో, ఇంకా ఫాల్టు అదంతా చెప్పుకోవడానికి ఇంకేం లేదిక్కడ. బట్ యాహ్! దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే సాంగ్స్ అండ్ బీజీఎం బై మన 'ఎంఎం కీరవాణి' గారు ఒకటే. క్లాసిక్ రా అయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. అయితే మేము లాస్ట్ 3 సార్లు లాస్ట్ 3 టైమ్స్ రివ్యూ చేసే సినిమాలన్నీ ఇదే జెప్తున్నా. కానీ బల్ల గుద్ది జెప్తున్నానండి. అదే ఈ సినిమాకి. ఈ సినిమాలో అన్ని పాటలు వాళ్ళు బ్రిలియంట్‌గా వాళ్ళు జేశారు. అండ్ దెన్ స్క్రీన్ మీద వాళ్ళు వాడే విధానం ఇంకా బ్రిలియంట్‌గా ఉంటది. అండ్ ఈ సినిమాలో బీజీఎం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్‌గా వాడుకున్నారు త్రూ ఔట్ ద మూవీ. అంటే ఇట్స్ అనదర్ అంటే ఈ కంప్లెయింట్ ఉంటది. బట్ ఇది ఒక ఫ్యాక్ట్ ఏందంటే, రాజమౌళి గారికైతే కీరవాణి గారు ఆల్‌వేస్ ఒక అమేజింగ్ అవుట్‌పుట్ ఇస్తారు. ఈ సినిమా గూడా అంతే. బట్ యాహ్! ఈ సినిమాలో 5 పాటలుంటాయి. ఆహ్, హ్మ్. యాహ్! 5 పాటలుంటాయి.
ఫస్టు 'నేనే నానినే' ఈ పాట రాసేది 'ఎంఎం కీరవాణి' గారు. 'ఈగ ఈగ ఈగ ఎముడు తెరుపు తీగ' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. 'కొంచెం కొంచెం' ఆఫ్‌కోర్స్ ఇది మన విజయ్ ప్రకాష్ గారు సాంగ్. రాసింది మన అనంత్ శ్రీరామ్ గారు. 'లావా లావా లావా' రిటెన్ బై చైతన్య ప్రసాద్ గారు. అండ్ దెన్ 'ఈగ ఈగ' రీమేక్ సాంగ్ ఆఫ్‌కోర్స్ అంటే 2 పాటలు ఒకటే. అది కూడా రాసింది రామజోగయ్య శాస్త్రి గారు. బట్ యాహ్! మరొకసారి ఈ సినిమాలో 5 పాటలున్నాయి. 'నేనే నానినే' రిటెన్ బై ఎంఎం కీరవాణి గారు. 'ఈగ ఈగ ఈగ' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. 'కొంచెం కొంచెం' రిటెన్ బై అనంత్ శ్రీరామ్ గారు. 'లావా లావా' రిటెన్ బై చైతన్య ప్రసాద్ గారు. మరొకసారి 'ఈగ ఈగ' రీమిక్స్ రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. బట్ యాహ్! ఇందాకడ చెప్పినట్టు సినిమాల్లో వాళ్ళు పాటలు వాడుకునే విధానం ప్లేస్‌మెంట్ జస్ట్ పిక్చరైజ్ చేసే విధానం అన్నీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా ఉంటాయి. సో, యాహ్! మ్యూజిక్ అండ్ బీజీఎం మరొకసారి క్లాసిక్ అంటే క్లాసిక్ రయ్య. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై 'కేకే సెంథిల్ కుమార్' గారు. ఒక ముక్కలో చెప్పాలంటే అంటే డిస్క్రైబ్ చేయడానికి చాలా కష్టం. బట్ అమేజింగ్. అమేజింగ్ అంటే అమేజింగ్. ఎందుకంటే ఈ సినిమా వాళ్ళు తీసే విధానం ఈగ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి సినిమా లైక్ ఫిల్మ్ చేసి, దాని తర్వాత ఈ సినిమాలో షీర్ విజువల్ క్వాలిటీ ఏదైతే ఉందో, దాని తర్వాత అన్నీ కలిపి సినిమాటోగ్రఫీలో ఫ్రేమింగు, లైటింగు, షాట్ సెలక్షను అండ్ దెన్ అన్నట్లుగంటే ఇందాకడ చెప్పినట్టు ఈగ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి వాళ్ళు తీసే విధానం ఏదైతే ఉందో, అది పర్ఫెక్టు అండ్ జస్ట్ బ్రిలియంట్ అసలు. సో, సినిమాటోగ్రఫీ బై మన 'కేకే సెంథిల్ కుమార్' గారు అబ్సల్యూట్‌లీ జస్ట్ యాహ్! నాకైతే మరొకసారి ఒక మాస్టర్ పీస్ అండ్ మాస్టర్ క్లాస్. ఎడిటింగ్ మన కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఇంక్రెడిబుల్. ఎందుకంటే సినిమా తీసే విధానం ఒక్కో రకమైతే, సినిమా మొత్తం ఆ సినిమాని ఆహ్, ఎడిట్ చేయడం అనేది అది ఇంకో రకం. సో, ఈ సినిమాలో ఎడిటింగ్ చాయిసెస్ అండ్ ఆయన ఎడిట్ చేసే విధానం బ్రిలియంట్ అసలు. అదన అన్నిట్లికంటే అయన్నీ పక్కన పెడితే సినిమాలు ఎందుకు చూస్తామంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కదా! ఈ సినిమాలో ఒక్క సెకండ్ గూడా నీకస్సలు బోర్ కొట్టదు. నీకు ఎక్కడా బోర్ కొట్టదు. వాళ్ళు సినిమా అట్లానే తీశారు. సో, ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ వరకు సినిమా చాలా అంటే చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. సో, యాహ్! ఆర్ట్ డైరెక్షన్ బై రవీంద్ర గారు పర్ఫెక్ట్. ఆ జంక్‌యార్డ్ సెట్టు, సుదీప్ గారి హౌస్ సెట్టు అండ్ దెన్ ఆ కాలనీ వాళ్ళు సెలెక్ట్ చేసే ఆ కాలనీ అంటే నాని అండ్ సమంత ఉండే ఒక కాలనీ ఏదైతే ఉందో అన్నీ సినిమాకి మొత్తం అన్నీ పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యి అండ్ దెన్ ఆ సీన్‌కుండే ఒక మూడ్ ఏదైతే సూట్ అవ్వాలో అనేది అది వాళ్ళు మరొకసారి చాలా పర్ఫెక్ట్‌గా వాళ్ళు చేశారు. వీఎఫ్ఎక్స్ బై మకుటా నాదైతే ఒకటే చెప్తాను వరల్డ్ క్లాస్. అబ్సల్యూట్‌లీ అమేజింగ్ అండ్ జస్ట్ స్టన్నింగ్ బేసిక్‌గా. ఎందుకంటే ఈ సినిమా వచ్చి 11 ఇయర్స్ అయిందండి. 11 ఇయర్స్ అయిందండి. యాక్చువల్లీ 11 ½ ఇయర్స్ అయింది ఈ సినిమా వచ్చి. 11 ½ ఇయర్స్ తర్వాత ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ హోల్డ్స్ అప్ వెరీ వెల్ అండ్ నిజం చెప్పాలంటే అంటే నిజాయితీగా మాట్లాడాలంటే హానెస్ట్‌గా చెప్పాలంటే లిటరల్లీ వాళ్ళు ప్రెజెంట్ తీసే తెలుగు సినిమాల కంటే ఈ వీఎఫ్ఎక్సే వే బెటర్. వే బెటర్ అంటే వే బెటర్. ఎస్పెషల్లీ అంటే ఆ ఈగ పోర్షన్స్ పక్కన పెట్టండి. ఆ మొత్తం తంత్ర సీన్ ఉంటది గదా! బేసికల్లీ ఆ ఇద్దరు పక్షులు వాళ్ళు పొసెస్ అయ్యి ఆ ఈగని చేజ్ చేస్తే, ఆ సీన్‌లో నేననుకున్నా అసలు ఒరేయ్! ఏంట్రా బాబు వీఎఫ్ఎక్స్ ఎంత బాగున్నాయి. ఇది గూడా జస్ట్ ఒక 30,00,00,000 లేకపోతే 40,00,00,000 బడ్జెట్‌తో ఇంత మంచి ఔట్‌పుట్ తీసుకొచ్చానన్నమాట. దాని తర్వాత కొన్ని సినిమాలుంటాయి. అంటే 300,00,00,000 పెట్టి 'ఆదిపురుష్' అని ఒక సినిమా మా మా మొహాన కొట్టారు. దీనికి దానికి వీఎఫ్ఎక్స్ మీరొకసారి చూడండి. ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉంది బేసిక్‌గా. బట్ యాహ్! ఔట్‌స్టాండింగ్ జాబ్ ఫ్రమ్ మన 'ఆర్‌సీ కమలక్కన్నన్' గారు అండ్ 'పీట్ డ్రేపర్' గారు. 1000 ఔట్ ఆఫ్ 100 మార్క్స్ అంతే. ఈ సినిమాలో డైలాగ్స్ రాసినటువంటి 'జనతన్ మహర్షి' గారికి వెరీ గుడ్. అంటే దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ యాప్ట్ ఏ సీన్‌కైనా. అంటే ఏ డైలాగు క్రింజ్‌గా ఉండకూడదు. ఆ సీన్‌కి తగ్గట్టుగా డైలాగ్స్ అట్లా ఉంటాయి. దాని తర్వాత కాస్ట్యూమ్ డిజైన్ అండ్ స్టైలింగ్ బై రమా రాజమౌళి గారు. మరొకసారి పర్ఫెక్ట్. అంటే టెక్నికల్‌గా మాట్లాడుకోవాలంటే నిజం చెప్తున్నానండి. తెలుగు సినిమా చరిత్రలో ఈ లైక్ లిటరల్లీ పర్ఫెక్ట్ ఔట్‌పుట్ ఇచ్చిన ఒక సినిమా అంటే ఖచ్చితంగా 'ఈగ'. అంటే ఈ సినిమాలో పనిచేసే ప్రతి టెక్నీషియన్‌కి, మొత్తం టీమ్‌కి
అందరూ అంటే అందరూ నెక్స్ట్ లెవెల్ డ్యూటీ చేశారు. సో, ఫుల్ క్రెడిట్ టు రాజమౌళి గారు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ బై మన సాయి కొరపాటి గారు ఎక్స్ట్రార్డినరీ అని జెప్పాలి. ఎందుకంటే నేనొకటే చెప్తున్నానండి. అసలు ఇటువంటి సినిమా, ఇటువంటి స్కేలు, ఇటువంటి యాంబిషన్ దాన్ అంటే యాంబిషియస్ అండ్ దాని తర్వాత ఇటువంటి ప్యాషన్‌తో ఒక సినిమా తీయాలంటే, నేను ఒక తెలుగు సినిమా వీర అభిమానిగా నేనెప్పుడు సాయి కొరపాటి గారికి నేను రుణపడి ఉంటా. ఈ సినిమా తీసినందుకు బేసిక్‌గా. అంటే ఒక రకంగా నాకు సాయి కొరపాటి గారు తెలుసంటే ఈ సినిమా వల్లనే. బట్ ఆఫ్‌కోర్స్ దాని తర్వాత ఇంకొన్ని సినిమాలు తీశారు. లైక్ 'ఊహలు గుసగుసలాడే' అని 'అచ్యుతానంద' అండ్ ఆఫ్‌కోర్స్ 'కేజీఎఫ్' కూడా డిస్ట్రిబ్యూట్ చేసేది ఆయనే. బట్ ప్రత్యేకంగా ఈ సినిమా అయితే ఇంత మంచి సినిమా మా ఇండస్ట్రీలో తీసినందుకు నేనెప్పుడు ఆయనకి రుణపడి ఉంటా. సో, మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే అంటే ఇదంతా జెప్పిన తర్వాత దాని తర్వాత లాస్ట్ ఇయర్ రాజమౌళి గారు ఆహ్, లాస్ ఏంజెలిస్‌లో ఒక ఫిల్మ్ ఫెస్టివల్ ఉండేదనమాట. నా ఫ్రెండ్ ఉంటాడు. వాడి పేరు సంకల్ప్ గోరా. వాడి ఎపిసోడ్ వింటాడో లేదో నాకు తెలీదు గానీ ఇప్పుడు సంకల్ప్ నీ పేరు ఇప్పుడు వచ్చిందిరా. ఆహ్, నాకు తెలిసి వాడు ఆ ఫెస్టివల్‌కెళ్ళి రాజమౌళి గారిని కలిసాడు అక్కడ. లేకపోతే 'ట్రిపుల్ ఆర్' స్క్రీనింగ్‌లో ఆయనేదో అక్కడ కలిసారు. బట్ ఎల్ఏలో ఒక ఫిల్మ్ ఫెస్టివల్ చేశారనమాట. అంటే రాజమౌళి గారి సినిమాలన్నీ వాళ్ళు స్క్రీన్ చేశారు. సో, అప్పుడు ఆ థియేటర్‌లో 'ఈగ' సినిమా ఇంటర్వల్ రియాక్షన్ వాళ్ళు పెట్టారనమాట. ఏందంటే 'ఐ విల్ కిల్ యూ' ఆ సీన్ ఉంటది కదా! ఆడియన్స్ రియాక్షన్ అక్కడ చూస్తే నిమ్మ వీడియో చూస్తుంటే నాకే గూస్ బంప్స్ వచ్చాయి. బట్ నేనొకటే చెప్తానండి. 'సుదీప్' మాస్టర్ పీస్ పెర్ఫార్మన్స్‌తో ఈ సినిమాకుండే ఒక అద్భుతమైన ఎమోషనల్ కనెక్ట్‌తో అండ్ అన్నిట్లకంటే ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ త్రూ అండ్ త్రూ రాజమౌళి గారు మాస్టర్‌ఫుల్ స్టోరీ టెల్లింగ్‌తో 'ఈగ' అనే సినిమా జస్ట్ ఒక ఆల్ టైమ్ క్లాసిక్ అండ్ ఒక మోడర్న్ క్లాసిక్ అంతే. ఇంక చెప్పాల్సిన ఇంకేం లేదు. నేను అదొకటే చెప్దామనుకున్నా. సో, దట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. Take care. Have a fantastic day, and we'll see you on Friday in our next episode where ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాం అంటే ఒకటే చెప్తా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓకే. మీకు అర్థమైంది కదా! ఓకే. విల్ సీ యూ ఆన్ ఫ్రైడే. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్ వన్స్ అగైన్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే.